వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్న రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్. తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని వెల్లడి. కళా తపస్వి విశ్వనాథ్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కళల విశిష్టతను చాటి చెప్పే చిత్రాలను నిర్మించిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ అని సంతాపం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై స్పందించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొండకిందిగూడెంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన. దేశం బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతతో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశమంతా ఆశ్చర్యపోతోందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. ఒకప్పుడు విద్యుత్ కోతల కారణంగా రాష్ట్రం అంధకారంలో ఉండేదని తమిళసై చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రస్తుతం 24 గంటలు నిరంతర విద్యుత్తో రాష్ట్రం వెలుగులు విరజిమ్ముతోందని తెలిపారు. కుదేలైన వ్యవసాయ రంగాన్ని తన ప్రభుత్వం ఆదర్శవంతంగా తీర్చిదిద్దిందని చెప్పారు. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిందని వివరించారు. రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తొలగిపోయాయని, గ్రామాల్లో ఇంటింటికి ఉచితంగా స్వచ్ఛమైన జలాలను ప్రభుత్వం సరఫరా చేస్తోందని తమిళసై తెలిపారు. తెలంగాణలోని గ్రామాల రూపురేఖలు నేడు మారిపోయాయని, జీవన ప్రమాణాలు పెరిగాయని గవర్నర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు. ఐటీ రంగంలో మేటిగా పరుగులు పెడుతూ ప్రపంచ స్థాయి సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానంగా నిలుస్తోందని తెలిపారు. పర్యావరణం, పచ్చదనం పెంపులో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటోందని గవర్నర్ తమిళసై చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం 62,000 కోట్లు మాత్రమేనని, ప్రభుత్వ కృషితో 2021 నాటికి ఆదాయం 1.84 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే ముందుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి ఆదాయం 1.24 లక్షలుగా ఉందని, ఇప్పుడు 3.17 లక్షలకు చేరిందని గవర్నర్ వివరించారు. And multinationals in IT and other sectors. The state is making rapid progress in protecting the environment and increasing the granary also. The state is getting accolades across the state. My government faced the innumerable challenges to bring the state from a desperate situation to what has become a model for the rest of the country. Lots of uncertainties had to be faced. Obstacles had to be overcome skillfully. In a short span of 8.5 years, Telangana achieved a number of successes. The whole country today is awe of the progress made by Telangana. Today, the state is not only economically strong, but also one of the top performers in the country in welfare and development. Economic development. Due to the enormous effort made by my government, the total receipts of state, which were a mere of 62,000 crores in 2014 and 15, have increased to 1,84,000 crores by 21-22. The per capita income of the state, which was rupees 1,24,104 rupees in 2014 and 2015, has increased to rupees 3,17,115 by 2022-23. After formation of the state of Telangana, the growth rate of several sectors of the economy has now become doubled to what it was earlier. This progress is due to the focus on capital expenditure by the government. I wholeheartedly congratulate the government for this spectacular progress. Agriculture and irrigation sectors progress. My government has achieved historic progress and stabilized the agriculture sector. We have made history in this sector. People used to say that agriculture was wasteful. From that stage today, we have made it a festive activity. With the supply of free and high quality power, the confidence of the farmers has increased. Mission Kakatiya
has restored the tanks built during the previous regimes. The pending projects were completed and new and Ayakat is added. On a war footing, major, medium and minor irrigation projects were constructed. Check dams were built. My government has built a major multi-level lift irrigation project, Kalishwaram, in a record time of 3.5 years. The project has attracted international attention. When the state was formed in 2014-15, Telangana had irrigation facilities for only 20 lakh acres. The same has increased to 33,000 acres today. The government is determined to achieve the target of providing irrigation to more than 1 crore acres of the land. The target also would be achieved very shortly. The historic Raitu Bandhu world stage. Telangana is the only state in the country which has transferred rupees 65,000 crores to 65 lakh farmers as invest 5 lakh to all the farmers of the state through the Raitu Bima scheme. The government pays the entire premium under the scheme to LIC and not a single paisa burden is put on the farmer. I can surely say there is no such scheme for the farmers anywhere in the world. There is no need to even కళా తపస్వి విశ్వనాథ్ మృతి చెందడం చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి ఫిలిం నగర్లోని నివాసానికి వెళ్లి విశ్వనాథ్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు కళల విశిష్టతను చాటి చెప్పే విధంగా అనేక చిత్రాలను నిర్మించిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ అని, ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా అభిమానులకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు. లిక్కర్ స్కామ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. స్కామ్ కేసులో ముందుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలని అన్నారు. మోసపూరిత అవినీతి పునాదులపై కేజ్రీవాల్ రాజకీయంగా ఎదిగాడని, కేజ్రీవాల్ కు అనేక మంది మేధావులు, యువత ఎంతో నమ్మకంతో మద్దతు పలికారన్నారు. కానీ వారి నమ్మకాన్ని కేజ్రీవాల్ వమ్ము చేశాడని, క్యాపిటలిస్టుల కంటే కూడా అత్యంత ప్రమాదకారి కేజ్రీవాల్ అని అన్నారు. ఇక తాను అవినీతి పరుడు కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేజ్రీవాల్ పై ఉందన్నారు. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితని కూడా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్వనాథ్ గారి మరణం చాలా బాధాకరం. ఈ సమాజానికి తీరని లోటుగా నేను భావిస్తున్నాను. ఒక గొప్ప దర్శకుడు, ఒక సామాజిక సంఘ సంస్కర్తగా కూడా నేను వారిని చూస్తాను. వారు తీసినటువంటి సినిమాలు ఎప్పుడు ఈ సమాజానికి సందేశం ఇచ్చేటువంటి సినిమాలుగానే కనిపిస్తాయి. ప్రతి సినిమాలో ఒక ఘర్షణ, ఒక సంఘర్షణ, ఆ సంఘర్షణ నుంచి ఒక సందేశం, ఒక సామాజిక మార్పుకి ఒక గొప్ప సూచన చేస్తూ ప్రతి సినిమాలో వారు మనకి చూపించారు. ఉదాహరణకి కాలం మారింది కానీ, స్వయం కృషి కానీ, లేదా సప్తపది సినిమాలు లాంటివి కానీ, లేకపోతే స్వాతిముత్యం లాంటి సినిమాలు కానీ, అనేక సినిమాలు వారు ఏ సినిమా తీసుకున్నా కానీ ఒక గొప్ప కళాఖండాలుగా, ఆ కళాఖండాలతో పాటు ఒక సామాజిక మార్పుకి వారు పునాదులు వేస్తూ ఒక సంఘ సంస్కృతిగా చేసినటువంటి చిత్రాలు నిజంగా చరిత్రలో నిలిచేటువంటి చిత్రాలు. వారు గొప్ప మేధావి, సంఘ సంస్కృతి అని భావిస్తాను. అటువంటి వారి మరణం నిజంగా చాలా బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేయటమే కాకుండా, వారు తీసినటువంటి సినిమాల స్ఫూర్తితో అనేక మంది భవిష్యత్తులో ఈ సామాజిక మార్పుకి, సామాజిక ఒక అభ్యుదయ భావాలకి నాందితో ముందుకు పోవాలని మిగతా దర్శకులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను.
నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం కొండకిందిగూడెంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన వారు వార్డు సభ్యులు కార్యకర్తలు భారీగా చేరారు. వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాబోతున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి తనకే టికెట్ కేటాయిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన అన్నారు. దేశం బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, అన్న వేముల వీరేశం గారి నాయకత్వం, వేముల వీరేశం గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. కాన్సెప్ట్ను చివరి వరకు నేను కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ నాకు మద్దతుగా నిలబడండి. మిమ్మల్ని అందరినీ నా శక్తి వంచన లేకుండా ఎల్లవేళలో మీకు తోడ్పాటును ఉంటానని చెప్పేసి హామీ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం ప్రజల పట్ల ప్రజల్లో మనకున్న ఆదరణను చూసి మనకే ముఖ్యమంత్రి గారు టికెట్ ఇస్తారు, మనమే గెలుస్తామని చెప్పి మీ అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ జాయిన్ అవుతున్న అందరికీ స్వాగతం తెలియజేస్తాను. మీటింగ్లోకి వచ్చాను. ఈనాడు మీరందరూ అంటే నేను కొన్ని పేర్లు చెప్తా. ధర్మన్న గారు, తిరుగుడి శ్రీని గారు, అట్లాగే నా మధ్యనాగన్న గారు, లక్ష్మణ గారు, శంకరన్న గారు, భద్రయ్య గారు, ఇట్లా అనేక మంది మీ అందరూ నాతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉండే. అప్పుడు తాగటానికి నీళ్లకు భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కరెంటు సమస్య ఉండే, ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉండే. ఇవన్నిటిని కూడా చాలా మేరకు మనము కంట్రోల్ చేయగలిగినాం. ఒకసారి విష జ్వరాలు వచ్చి ఊరంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. నెకరకల్ లాంటి చోటు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ₹1000 ఖర్చు అవుతుంటే దాన్ని నివారించడం కోసం కూడా అప్పుడు సల్మాన్ ఎంపీటీసీ ఉండే ఒక ప్రయత్నం మనం చేసినాం. ఈనాటికి మీరందరూ నేను 4-5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మనకు కావాల్సింది ప్రధానంగా నీళ్లు. ఆ నీళ్ళు అనేటువంటిది వస్తే మనకు భూములలో పంట పండుద్ది, పంట పండితే కొంచెం బుక్కెడు బువ్వ దొరుకుద్ది అనేటువంటి దాంతో మనము పోయిన సంవత్సరం మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డికి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఇద్దరు ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మాట్లోని రాజీనామా చేసి స్పీకర్ దగ్గరకు వెళ్దామని అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామా ఆమోదించుకుంటానని, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే నువ్వు రాజీనామా ఆమోదించుకుంటావా అని సవాల్ విసిరారు. గత 3-4 రోజుల నుంచి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఏదైతే విషయం జగనన్న మీద కానీ పార్టీ మీద కానీ ఆరోపణలు చేస్తూ రకరకాలు మా సహచర సోదరుడు శాసనసభ్యులు శ్రీధరన్న మాట్లాడిన మాటలు కానీ తనేదో ఒక ఆవేదనతోనో బాధతోనో మాట్లాడినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసేసినట్టు రకరకాలు మాట్లాడుతూ అంతా కూడా ఒక 2 రోజుల క్రితం చూడటం. ముందుగా దాదాపు 2010లో శ్రీధరన్న నేను కొమ్మిలో ఒకేసారి జగనన్న బయటికి రావటం, ఆయనతో పాటు అందరం కలిసి ప్రయాణం చేశాం. దాదాపు 12 సంవత్సరాల పాటు అఫీషియల్గా కాకపోయినా ఆల్మోస్ట్ ఇంకా టీడీపీలో చేరలేదు కాబట్టి, ఇంకా పార్టీని వీడలేదు కాబట్టి, ఆయన వీడతానని చెప్పాడు కాబట్టి నిన్నటి వరకు కలిసి ఒక పార్టీలో ఉన్నాం. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ శ్రీధరన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేము ఆయన రుణం తీర్చుకోవాలి.
ఇద్దరువి. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఎంతమంది ఎన్ని వ్యతిరేకించినప్పటికీ, ఎవరెన్ని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్లు ఇవ్వటం, మేము శాసనసభ్యులు అవటం, మేము కష్టపడ్డాము, మేము తిరిగాము, అవన్నీ తర్వాత. ఈరోజు ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉంటే ఎంతో మందికి అవకాశాలు ఇస్తే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఎంతో మందిని శాసనసభ్యులు చేయగల శక్తి కలిగిన వాళ్ళు, సత్తా కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఎవరి మీద చేయబెట్టి తాను అభ్యర్థి మీరు దీవించండి అంటే నేనే కాదు, ఇక్కడున్న చాలా మంది కూడా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంతో మంది అవ్వచ్చు, కష్టపడి మాకు అవకాశం ఇచ్చాడు, మేము కష్టపడ్డాం ఎమ్మెల్యేలు. కానీ ఆ అవకాశం ఇచ్చేదానికి ఆయన 25 సంవత్సరాలు ఆయనే చెప్తాడు, నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాలు ఎంతో మంది తిరిగాను, ఎన్నో చేశాను. తానే ఎన్నోసార్లు చెప్పాడు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు. అట్లాంటిది నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో జామ్లో ప్రభుత్వ ఎస్సీ ఆశ్రమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని మహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మహిత సోన్ మండలం పాపట్ల గ్రామానికి చెందిన విద్యార్థిని. బాలిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాప మా దగ్గరే 5వ తరగతి చదువుతుంది మహిత, పాకపట్ల వాళ్ళకి. పాప చాలా బాగుంది, రాత్రి బాగుంది, మార్నింగ్ గ్రౌండ్కి వచ్చింది. 7:30 టైంలో హెచ్ఎస్ మేడం దగ్గరికి నొప్పి వస్తుందని పిల్లలు తీసుకొచ్చారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఇమ్మీడియట్గా తను పాపని ఏదైనా మొహం గడిగించి హాస్పిటల్ ట్యాబ్లెట్ ఏదైనా వేయాలంటే పెట్టాలి కదా, టిఫిన్ కోసం పంపించి పరిస్థితి చూసి మళ్ళీ వెంటనే మా దగ్గర అటెండర్ ఆటో ఉంటే ఆటోలో ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తూ అంబులెన్స్ కూడా ఫోన్ చేశారు. సో ఇమ్మీడియట్గా మేమైతే హాస్పిటల్కి తీసుకొచ్చాము. పాప రికార్డ్ చూస్తే ఇంతవరకు కూడా తను కూడా హౌస్ పేరెంట్ బాగానే ఉంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఈ మధ్య కాలంలో లేదు. ఫస్ట్లో వర్షాకాలం టైంలో ఆస్తమా ఉందని చెప్పేసి వాళ్ళ పేరెంట్ ఇబ్బందులు ఉంటే మేము తీసుకోమని కూడా చెప్పారు. వాళ్ళు బతిలాడడం వల్ల సరే చూద్దాము, గ్లూకోజ్ సప్లైలో ఇదైపోతుందని చెప్పేసి వాళ్ళు బాగా బతిలాడతారు. మేము వాళ్ళ పరిస్థితి చూసి మేము వాళ్ళని చేర్చుకుంటాము. చేర్చుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ కాదు, బాగానే ఉంది. ఈ మధ్య కూడా ఒకరు చెవునొప్పితో ఇంటికి వెళ్ళి వచ్చింది, అది కూడా బాగానే ఉంది. హెచ్ఎస్ ఉంటారు, నేను ఉంటాను, తను ఉంటాము, క్వార్టర్స్లోనే ఉంటాము మేమంతా. 24 అవర్స్ నైట్ స్టే టీచర్ కూడా ఉంటారు. ఎలాంటి అజాగ్రత్త అనేది మా దగ్గర ఉండదండి. ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. స్పాట్లో పెయిన్ వచ్చిందని తర్వాత చెప్తున్నారు పిల్లలు, అలా తీసుకొస్తారు, వాళ్ళకి తెలియదు. ఇందాక నేను వచ్చేటప్పుడు అడిగితే పాప నా మహిత కొంచెం వెనక నొప్పి వచ్చింది మేడం అని చెప్పారు. సో వాళ్ళు అక్కడైతే మాకేం చెప్పలేదు. చక్కెర ప్రేయర్లో మామూలుగా కాసేపు నిలబడితే చక్కెర రావడం అనేది పిల్లలు జనరల్గా చేస్తూ ఉంటారు. అలాంటి చక్కెర అనుకొని మేడము చేశారు. వాళ్ళ హస్బెండ్ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు మామూలుగా. ఆయన చూసి పరిస్థితి చూసి వెంటనే మా దగ్గర ఉన్నటువంటి అటెండర్ ఆటోలో హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి తీసుకొస్తారు. దారిలో కూడా అంబులెన్స్ ఫోన్ చేస్తారు. ఏలూరు జిల్లా నూజివీడులో జగనన్న ఇంటి లబ్ధిదారులకు మెటీరియల్ ఇచ్చే గోడౌన్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో జగనన్న గృహ నిర్మాణ మెటీరియల్ ఇచ్చే విషయంలో నష్టపోయిన లబ్ధిదారులు విషయాన్ని స్థానిక నాయకుడు పాలడుగు విజయ్ కుమార్తో కలిసి జగనన్న స్థానిక ఎమ్మెల్యేకు మేకా వెంకట్ ప్రతాప్ అప్పారావుకి మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్కు గోడౌన్కి తాళాలు వేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశంతో రెవెన్యూ అధికారులు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సిమెంట్ గోడౌన్ 2 వైపులా ఉన్న 4 షట్టర్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. విషయాన్ని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే నూజివీడు వచ్చి తుక్కులూరు సచివాలయంలో విచారణ చేపట్టారు. లబ్ధిదారులకు మెటీరియల్ ఇచ్చే విషయంలో మరియు ఐరన్, సిమెంట్ లోడింగ్ విషయంలో అధికారులు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కోరారు.
కోసం మేము రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంత సాటిస్ఫాక్షన్ చేసింది. ఒక్కొక్క విలేజ్లో 40 మీరు మిమ్మల్ని హ్యాపీగా ఉంచామా లేదా మేము మీరు రైతు స్ట్రగుల్కి మేము రెస్పాండ్ అవుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు మాకేదన్నా ఇప్పుడు తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని చింపిన నాయుడుపేట ప్రాంతానికి చెందిన నరేష్ అనే వ్యక్తి వారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక కుటుంబ సభ్యులు ఉరేసుకున్న నరేష్ ను గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ రూమ్ లో ఉంచారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు నరేష్ గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో పనిచేస్తున్నాడని, కుటుంబ గొడవల నేపథ్యంలోనే ఇంట్లోని ఫ్యాన్ కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేము పైలట్ మాట్లాడాము, టెక్నీషియన్ మాట్లాడాము. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ పారిశ్రామిక వర్గాలకు వరంగా, సామాన్య ప్రజలకు భారంగా ఉందని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రాకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టింది. సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి 4 ఏళ్లు గడుస్తున్న నేటికి నిధులు కేటాయించలేదని అన్నారు. ఇక రైతులు మద్దతు ధరకు కేవలం ₹1,00,000 కేటాయించారంటే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమైనా శ్రద్ధ చూపెడుతుందా అర్థమవుతోందని అన్నారు. జరిగిన బడ్జెట్ సమావేశంలో ఏపీకి నిధులు కేటాయించకపోవడం అన్యాయం. నేడు జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయించకపోవడం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం భారత పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరొకసారి అందంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని ద్రోహం చేశారు. 4 సంవత్సరాల కిందట ఇక్కడే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసి వెళ్ళిన ప్రధానమంత్రి గారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విధి విధానాలు ఎప్పుడు తయారు చేసి ఎప్పటి నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తారో చెప్పలేదు. నిధులు ఏమి కేటాయించారో కూడా చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకొక పక్క దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి విశాఖ రైల్వే జోన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేరని, నాకు ఈ రాష్ట్రంతో సంబంధం లేదు, ఎలాగ భారతదేశాన్ని అమ్మేసుకున్నారు. కడప జిల్లా ఎర్రగుంట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అవినీతి జరుగుతుందంటూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కడప ఏసీబీ డీఎస్పీ కంజక్షన్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. ప్రాజెక్టు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్న రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్. తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని వెల్లడి. కళా తపస్వి విశ్వనాథ్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కళల విశిష్టతను చాటి చెప్పే చిత్రాలను నిర్మించిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ అని సంతాపం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై స్పందించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొండకిందిగూడెంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన. దేశం బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.